2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు, 6వ స్థానంలో కుజుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు విష్ణు ఆలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మినుములు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారంలో సోమవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు 6వ స్థానంలో ఉండటం మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులుంటాయి. మరియు శని దృష్టి కుటుంబాధిపతి మీద పడుతోంది కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధన పరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది వస్తుంది చేతికి, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక వీటి నుంచి బయటపడతారు, చాలా సంతోషంగా అవుతే ఉంటారు. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉన్నది. కాల భైరవ అష్టకము, నారాయణ కవచం చదువుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. పంచమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉంటాము, శని దృష్టి కుజుడు మీద పడటము, యుద్ధ వాతావరణం అవుతే ఉంటది. లవర్స్ కి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. వారం అనేది బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమాధిపతి 9వ స్థానంలో ఉన్నారు. కుజు దృష్టి శని మీద పడుతోంది. కుజుడు శని బద్ధ శత్రువులు. దీని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృత్తి పరంగా మాత్రం మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దశమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండటము ఇబ్బంది పెడుతుంది. కెరియర్ పరంగా మాత్రం జాబ్ చేంజ్ లాంటివి చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.